నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్ రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంటు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకొస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది, మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక బొగ్గు గని ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ల ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైను, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అశరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ
ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతే